హాయ్ బ్యూటీ క్వీన్. హాయ్. ఏమిటి ఇక్కడ ఉన్నారు? నా కారుకి చిన్న రిపేర్ వస్తేను అనుకున్నా ఇలాంటి మంచి పని ఏదో జరగాలని కోరుకున్నాను, అలాగే జరిగింది. వెరీ గుడ్. ఏంటి నా కారుకి రిపేర్ వస్తే మీకు వెరీ గుడ్? మరి ఆ రిపేర్ రాకపోయినట్టయితే మళ్ళీ మిమ్మల్ని చూసి అదృష్టం నాకు కలిగేదా? ఎక్కడికి? ఇంటికేనా? మీ ఇంటి దగ్గర ఎవరెవరు ఉంటారు? నేను ఒక్కదాన్నే. అయ్యో పాపం, అయితే పాళా వేళ లేకుండా నేను ఎప్పుడైనా రావచ్చన్నమాట. ఓ తప్పకుండా. మీకోసం మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఎందుకు? మూసుకోవడానికా? చా, నేను అలా అన్నానా? పాపం నేను అలా విన్నానులే. అయినా నా కోసం మీరెదురు చూడాలి గాని మీ ఇంటి గుమ్మాలు తలుపులు గొళ్ళాలు ఎదురు చూస్తే ఏం బాగుంటుంది? వాళ్ళ జోక్ కట్టేస్తారు మీరు. ఇంకా కట్ చేస్తాను, కానీ నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటి? బ్యూటీ కాంటెస్ట్ రోజున మీకు షేక్ హ్యాండ్ ఇచ్చే అదృష్టం నాకు కలగలేదు. ఓ సంతేనా, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చుగా. ఆహ్, మీది ఎంత మంచి మనసు. ఈ రోజుల్లో హ్యాండ్ ఇచ్చే వాళ్లే గాని షేక్ హ్యాండ్ ఇచ్చే ఆడవాళ్లే లేరు. ఒక్కసారి హ్యాండ్ ఇస్తారా? ఓ తప్పకుండా తీసుకోండి. ఆహా, ఏమైంది? మల్లెపూల గంపలో చెయ్యి పెట్టినట్టుగా ఉంది. మీకు ఇంకా పెళ్లి కాలేదా? ఆ, మా ఆత్మకథలో అబద్ధానికి చోటే లేదు. ఈ ప్రశ్నకు నేనెప్పుడు కాలేదనే సమాధానం చెప్తాను. ఎందుకు కాలేదు? మీలాంటి అందమైన అమ్మాయి దొరక్క. అయితే మన పెళ్ళెప్పుడు? ఆగో ఆగో, అమెరికా అల్లుడి వెంటి ఈ అవతారం ఏంటి? అమ్మో, ఈ మోట్లు మైటి వెంటి అల్లుడు. అవును, పెళ్ళైన తర్వాత ఈ కానీ పిచ్చిగా ఎక్కలేదు కదా. ఎవరై నువ్వు? కూలీ రాజాను పట్టుకుని అల్లుడిని పిచ్చి పిచ్చిగా అరుస్తున్నావు. నీకేమైనా లూజా? పిచ్చుకు ఏమైనా కరిచిందా? ఎవడా మాలుడికి ఏదో అయిపోయిందంటే. ఎవరి ఫేసు? ఎవరు పాపంది? పిచ్చాసుపత్రి నుంచి పారిపోయిన శాల్తీలా ఉన్నాడు. నన్ను పట్టుకుని అల్లుడు అని పిచ్చి పిచ్చిగా అయితే ఈ పూటగా నన్ను అల్లుడు అనుకోని ఒక క్వార్టర్ మందు కొట్టించు బావా. పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే క్వార్టర్ మందు కాదురా, ఎలికల మందు తాకిస్తా. నేను మా అల్లుడు మాట్లాడుకుంటే మధ్యలో మీరు ఎట్లా? చూడల్లుడు. నేను నీ అల్లుడిని కదా మగడా, అసలు నాకు ఇంకా పెళ్లి కాదు. ఏమిటే గోలా? అవును, మన రాజులాగే ఉన్నాడు. కొట్టి చూస్తూ ఉంటే నేను ఎప్పుడు వస్తాను? ఓరి దేవుడు, ఓరి నాయనా, అల్లుడికి ఏదో అయిపోయింది. తమ్ముడు ఏమిటా గొడవ? చూడక్క, ఈయనెవరో నన్ను అల్లుడు అల్లుడు అని అల్లరి పెడుతున్నాడు. ఏమిటి బాబు, ఈడు మీ అల్లుడా? ఇన్నావా వదినా? ఎక్కడి నుంచి వచ్చావా? అవునమ్మా, మా ఊరు పెంటపాళ్ళు మా పెద్దమ్మాయి రాణిని ఇతరికిచ్చి 10 రోజుల క్రితం పెళ్లి జరిపించా. చిలుక గుడ్డలు వేసుకుని దర్జాగా తిరిగే మా అమెరికా అల్లుడు అబ్బో ఇట్ట చెడ్డీ కనపడకుండా లుంగి ఎగ్గట్టుకుని మోటార్ మోస్తుంటే నా కడుపు దొరుక్కుపోతుంది. అమ్మలారా, అన్నలారా, అక్కలారా, అట్ట గారి చూస్తున్నట్టుగా నిలబడతారు ఏంటంటే. నాకు జరుగుతున్న ఈ అన్యాయానికి మీరైనా న్యాయం చెప్పండి రా దేవుడు. ఏంటయ్యా, బస్ స్టాండ్ అన్నాక ప్యాసింజర్లతో పాటు పిచ్చాలు కూడా వస్తారు. వాళ్ళు పిలిచారు కదా అని మన పొలం వరకు వస్తావా? వెళ్ళండి వెళ్ళండి. ఏంటో చూస్తారు, పంపించేయండి. ఆపోయా నీ గోల. ఎక్కువ మాట్లాడావంటే కాళ్ళు చేతులు కట్టి స్టాప్ మీద పడతాను. పదక్క వెళ్దాం. వెళ్ళండిరా, వెళ్ళండి. మీరందరూ కలిసి నన్ను పిచ్చోడి కింద కట్టేశారు కదా. నీ సంగతి తేలుతాను రా. రండమ్మా రండి. 10 ఏళ్ల చరిత్రలో ఇంతవరకు మా ట్రెజర్ని ఎవరూ పట్టుకోలేకపోయారు. కానీ కనుక్కుంటే మాత్రం 50,000 రూపాయల బహుమతి. ఇది మా గోదావరి స్పెషల్ ఆట. ఇట్లు కెప్టెన్ చింతామణి, ధవళేశ్వరం. ఇవేంటి అంకుల్? నీకే నంబర్ వస్తే ఆ నంబర్ వాడు నీకు పార్ట్నర్ అన్నమాట. పార్ట్నర్ దేనికి? 50,000 ప్రైజ్ మనీ కదా. నువ్వు నీ పార్ట్నర్ కలిసి చిన్న చిన్న క్లూస్ ఇస్తానులే, ఒక్కొక్కటి పట్టుకుని ఫైనల్ గా ట్రెజర్ ఎక్కడుందో కనుక్కోవాలి. ఓ ట్రెజర్ అంట. పేరు నవీన్ కుమార్. అన్నా ఏంట్రా? అన్న నేను కూడా ఆడతానన్నా. నీకెందుకురా? డబ్బులు వస్తే నా కష్టం తీరిపోతాయి అన్నా. అన్న కొంచెం చెప్పన్నా. వీడు ఆడొచ్చా? వీడెవడు? మ్యారేజ్ పార్టీ టికెట్ అండి. నీకు పార్ట్నర్ రా? అన్నా నాకు ఒకటి పార్ట్నర్ చేసుకున్నా. రేయ్, వీడు నన్ను మరీ ఎక్కువ నమ్మేస్తున్నాడు అమాయకుడు. కుక్క. మ్యారేజ్ పార్టీ అండి, అది కూడా. దానికి కొంచెం సిగ్గు ఎక్కువ, రూమ్ దాటి బయటికి రాదు. సరే, నీ పేరేంటి? చిన్న. చిన్న.
దాని పేరు కోటిగాడు. కోటిగాడు. థ్యాంక్స్ అండి. ఒరే కోటిగా మంటిగా దొరికిందిరా. నాకు వాసన చుట్టం రాదురా, దానికి స్పెషల్ ట్రైనింగ్ కావాలి. ఒరే కోటిగా అంతా నీ చేతిలో ఉందిరా. ప్రతి కుక్క సెంట్ పట్టుకోలేదురా, నీకు పిచ్చెక్కింది. వద్దురా వద్దురా, మళ్ళీ ఇదో సెంటిమెంట్. అబ్బా అబ్బా చంపేస్తున్నావు ఆ సెంటిమెంట్ తోటి. మీకెందుకు సార్, హ్యాపీగా రాజేశ్వరి గారితో పార్ట్నర్ అయిపోండి. కుక్కలు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే మా కుక్క కూడా ఉందండి. సార్ అది ఊర కుక్క సార్, మీదంటే ట్రైన్డ్ డాగ్ కదా. రూల్ అంటే రూలే మరి. రూల్ అంటే రూలే. చిన్న కుక్క పిల్ల కదా సార్, దాన్ని పట్టించుకుంటే ఎలాగా చెప్పండి అమ్మా. అబ్బా నా జీవితానికి కాంపిటీషన్ కూడా. నాకు ఎలాగో వాసన చూడటం రాదు, పోనీ నల్లడు వాసన చూసి వీడిని ఫాలో అయిపోతా. అట్లీస్ట్ మాటనే దక్కుతుంది. చిన్నాడికి ప్రామిస్ చేశా కదా. ఆ కుర్చీలన్నీ సత్తండి. ఎన్నిసార్లు చెప్పాలి? ఓహో నడుము ఇరిగిపోయిందో ఎంతవారింటి తొక్క. ఈ పిచ్చోడు ఇట్టొస్తున్నాడేంటి? వీడికి ఇస్తాను చూడ కిక్కు. అయిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నారు? వీడియో గేమ్స్ చూడ. అంటే ఈ పిచ్చోడు పెళ్లికి వచ్చిన వాళ్ళలో ఎవరినో ఒకరిని ప్లగ్ లో వేలు పెట్టించిందాక నిద్రపోవడం అనమాట. వీడియో గేమ్సా? గట్టిగా అనకండి సుమా. పిచ్చోడు అనుకుని పెళ్లికి వచ్చిన వాళ్ళంతా ఎరక్కొచ్చి అవతల పడేస్తారు. ఇలారా ఇక్కడ వచ్చి కూర్చో. కూర్చో. ఎక్కువ 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 చేతులు పెట్టుకో. ఈ కళ్ళజోడు పెట్టుకో. ఏంటా ఫేస్ నవ్వుతూ పెట్టు. పెళ్ళి అయిపోయే వరకు కదిలేవో చంపేస్తాను. నేను నీ కోసం ఏం తెచ్చానో చెప్పుకో. ఏం తెచ్చారు? పచ్చిమిరపకాయలు బజ్జీలు తెచ్చారా? ఉల్లిపాయ పకోడీ తెచ్చారా? మరి ఏం తెచ్చారు? ప్రేమ గుండెల్లో పెట్టి తీసుకొచ్చాను. అది ఎలా ఇస్తారు? బాసు నువ్వు వచ్చేసావా? ఆనందంలో తనకు పడిపోయాను. ఈ 10 రోజులు నోటికి తిండి లేదు, చేతులకు పని లేదు. అమ్మా నువ్వు వచ్చేసావు, చెయ్యి దొరదెట్టేస్తుంది. పద బాసు, సినిమా హాల్స్ వెయిటింగ్. అవును రోయ్, సెకండ్ షో అయ్యాక వచ్చేస్తా కదా. చేపల పులుసు పెట్టుంచు. వంకాయలు తాజా వంకాయలు కేజీ 50 అమ్మ. వంకాయలు తాజా వంకాయలు పెద్ద వంకాయలు. ఏం కావాలమ్మా? బెండకాయలు ఎంత? బెండకాయల హాస్టల్లో ఉండే నీకు బెండకాయలతో ఇవ్వదమ్మా. వంకాయలు తీసుకోమ్మా. ఏంటి సైజ్ మరి చిన్నగా ఉన్నాయి? పలేదాను అమ్మా. ఫ్రెష్ వంకాయ పెద్ద వంకాయ. ఒక్కసారి చూసామంటే వదలవంటే వదలవు. అంత బాగుంటాయా? వంకాయలు అంటే నాకు పరమలాచి. నీకు వంకాయలు ఎందుకులేమ్మా? ఈ చక్కగా బయట ఫాస్ట్ ఫుడ్ దొరుకుతుందిగా. అమ్మాయి అమ్మాయి ఇక్కడే పని. వెళ్ళండి, చదవండి, వెళ్ళండి. అమ్మాయి అమ్మాయి వంకాయ కిలో ఎట్లయితున్నావు? సొరకాయ తీసుకోండి. వాళ్ళంటే లేడీ బ్యాచులర్స్, వంకాయ తింటే వేడి తగ్గిస్తుందని తీసుకుంటున్నారు. అన్నీ ఉన్న నీకేమైంది ఆయా? నువ్వు చెప్పేది నాకు ఒక ముక్క కూడా అర్థం కావట్లేదమ్మా. నీకు బీపీ షుగర్ ఉంది కదా, ఈ సొరకాయ తింటే తగ్గిస్తుందని. నీకైతే కన్సెషన్ కూడా ఇస్తాను. అంతేనా?